మరి కాసేపట్లో హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మరో 2 గంటల్లో హైదరాబాద్ లోని కూకట్పల్లి, ఆల్వాల్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, మణికొండ, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్తో పాటు పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా వర్షాలు పడతాయని సూచించింది వాతావరణ శాఖ. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. వైశాలి, గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము, దాంతో పాటు అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండము, ఈ రెండింటి ప్రభావంతో భారీ వర్ష సూచన హైదరాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాల్లో పడనున్నందుకు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రత్యేకంగా హైదరాబాద్ విషయానికి వస్తే గత 3 రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షం హైదరాబాద్ లో కురుస్తూనే ఉంది. సాయంత్రం అయినా ఉదయం అయినా సరే కుండపోత వర్షం హైదరాబాద్ సిటీలో పడుతుంది. దీంతో హైదరాబాద్ వాసులు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురవుతున్నారు. సిటీ వాసులకు అయితే ఒక రకంగా చెప్పాలంటే ట్రాఫిక్ సంబంధించినటువంటి విషయంలో నరకం తప్పడం లేదనిపిస్తుంది. హైదరాబాద్ లోని చాలా ఏరియాలో, చాలా డివిజన్లలో కూడా కంటిన్యూగా వర్షం పడుతుంది. కుత్బుల్లాపూర్ లో మొన్న రికార్డు స్థాయిలో 12 సెంటీమీటర్ల వర్షం పడ్డది. సో రికార్డు స్థాయిలో హైదరాబాద్ సిటీలో వర్షం పడుతూ ఉండటంతో హైదరాబాద్ రోడ్లన్నీ జలమయం అయిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి హైదరాబాద్ ఫ్లైఓవర్స్ ల పైన కూడా భారీగా వాటర్ ఫ్లో అవుతుంది. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ పైన కూడా దాదాపు ఒక 2 నుంచి 3 మీటర్ల హైట్ వరకు కూడా నీళ్లు ప్రవహిస్తుండటంతో అవి పెద్ద పెద్ద కెనాళ్లలో నీళ్లు ప్రవహిస్తున్నట్టు, లేకుంటే చిన్న చిన్న వాగుల్లో కూడా ప్రవాహం ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ హైదరాబాద్ సిటీలో కనిపిస్తుంది. ఇక మెయిన్ సిటీ అయినటువంటి అది అమీర్పేట్ గానీ, అలానే పంజాగుట్ట గానీ, కూకట్పల్లి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, యూసఫ్ కూడా, మెహదీపట్నము, లడ్డి కప్పులు, కోటి, అల్వాల్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, సో ఈ ఏరియా అంతా కూడా కంప్లీట్ గా కూడా వర్షం పడి ఈ ఏరియా సంబంధించినటువంటి మెయిన్ రోడ్ల పైకి కూడా భారీగా నీళ్లు వచ్చి చేరుతున్నాయి. దీంతో ట్రాఫిక్ అయితే సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. సిటీ వాసులు ఆ వాటర్ లో వెళ్లాలంటే వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. చాలా వరకు బైకులు కూడా కొట్టుకోపోతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి బైకులు కూడా మునిగిపోతున్నాయి. కార్ల ఇంజన్ల వరకు కూడా నీళ్ళు వస్తుంది. చాలా కాలనీలోకి నీళ్ళు వచ్చి కంప్లీట్ జనజీవనం అంతా హైదరాబాద్ లో అస్తవ్యస్తం అవుతుంది. సో అదే పరిస్థితి ఈ రోజు కూడా ఉండే అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో సిటీ వాసులను కూడా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నల్ కూడా అధికారులను, డివిజన్ అధికారులకు కూడా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. డివిజన్ లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పారు. ఏదైతే యాక్షన్ టీం ఏర్పాటు చేశారో జిహెచ్ఎంసీ అధికారులతో పాటు అటు హైడ్రా, దాంతో పాటు ఇటు ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అధికారులు, ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది, దాంతో పాటు ప్రత్యేకంగా హైడ్రాకు సంబంధించినటువంటి కూడా ప్రత్యేక బాధ్యతలను కూడా అప్పచెప్పడం జరిగింది. భారీ వర్షాలు పడినటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఎక్కడైతే వాటర్ ఎక్కువగా ఉంటుంది, వర్షం ఎక్కడ పడుతుంది, అక్కడ ఇమీడియట్లీ సిబ్బందిని పంపిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను రెస్క్యూ చేస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ద్వారా పడవల ద్వారా కూడా పడవలను పంపించి ఆ లోతట్టు ప్రాంత ప్రజలను పడవల్లోకి లిఫ్ట్ చేసుకొని పడవల నుంచి కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ సిటీలో కనిపిస్తుంది. సో ఆ నేపథ్యంలోనే మరోసారి ఈ రోజు కూడా మరి కాసేపట్లో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అత్యవసరం అయితేనే సిటీ వాసులు బయటికి రావాలి. ఆఫీస్ లోకి వెళ్లి ఇంటికి వెళ్లే వారు కాస్త పని త్వరగా ముగించుకొనైనా వెళ్లాలని కూడా చెప్పుతున్నారు. ఎందుకంటే ఈవినింగ్ టైంలో ప్రత్యేకంగా ఆఫీసుల నుంచి బయటకు వచ్చేవాళ్ళు, స్కూల్స్ నుంచి బయటకు వచ్చేవాళ్ళు, కాలేజ్ నుంచి బయటకు వచ్చేవాళ్ళు, అన్ని బస్సెస్ కు సంబంధించినటువంటి స్కూల్ బస్సులైనా, కాలేజ్ బస్సులైనా, ఇంజనీరింగ్ బస్సులైనా, ఇటు ఇంటర్మీడియట్ కాలేజ్ బస్సులు కూడా ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నాయి. దాంతో పాటు ఆఫీసులకు వెళ్లి
ఇంటికి వచ్చేటువంటి సమయంలో బైకులు కానీ కార్ల పైన కూడా వెళ్లే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో ముందే అలర్ట్ అయినటువంటి కొంతమంది సిటీ వాసులు మెట్రోకి వెళ్తున్నారు. మెట్రోలో కూడా కిక్కిసిపోతున్నారు జనాలు. మెట్రోను ఉపయోగించుకుని వెళ్తున్నప్పుడు అక్కడ కూడా భారీగా పబ్లిక్ రష్ కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో హైదరాబాద్ సిటీతో పాటు తెలంగాణలోని చాలా జిల్లాల్లో కూడా ఎల్లో అలర్ట్ ప్రకటించడం జరిగింది. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సిద్దిపేట, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, పెద్దపల్లి, మంచిర్యాల, ములుగు, జయశంకర్, భూపాల్పల్లి జిల్లాలో కూడా వర్షం ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే సడన్ గా ఈ జిల్లాలో కూడా వెదర్ మారిపోయింది. అంటే ఉదయం ఉన్నటువంటి వెదర్ ప్రస్తుతానికి కనిపించడం లేదు. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు ఈ జిల్లాలో కురుస్తున్నాయి. ఒక్కసారి కూల్ గా ఉన్నటువంటి వెదర్ అంతా కంప్లీట్ గా కూడా హీట్ గా మారిపోయింది. ఏదైతే వర్షానికి ముందు వాతావరణంలో ఎలాంటి సూచనలు అయితే కనిపిస్తాయో అలాంటి సూచనలు జిల్లాలో కనిపిస్తున్నాయి. అక్కడక్కడ మేఘావృతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. మబ్బులు కూడా కమ్ముకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దీంతో ఇలాంటి సిచ్యువేషన్ లో మరొకసారి భారీ వర్ష సూచన అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది వైశాలి. అయితే సడన్ గా భారీ వర్షం కురుస్తోంది. ఇలాంటి పరిస్థితి ఇంకా ఎన్ని రోజుల వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? మరొక 3-4 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకు 2 ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావము, దాంతో పాటు అరేబియా సముద్రంలో ఏర్పడినటువంటి వాయుగుండము. ఈ రెండింటి కలయిక వలన వర్ష సూచన ఎక్కువ కనిపిస్తుంది. మరొక 3-4 రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ మనకు భారీ వర్ష సూచన అయితే పడాల్సినటువంటి సిచ్యువేషన్ లో జూన్ లో ఎక్కువ వర్షం పడలేదు. జూలై చివరిలో మనకు అధికంగా వర్షం పడింది. అధికంగా పడినటువంటి వర్షము లోటు వర్షపాతాన్ని కాస్త సమం చేసింది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు ఉన్నటువంటి నైరుతి ఋతుపవనాలు కూడా ఆల్రెడీ తెలంగాణను వదిలిపెట్టి వెళ్లిపోయాయి కాబట్టి ఏర్పడినటువంటి వాయుగుండము, ద్రోణి ప్రభావము, ఈ రెండింటి ప్రభావం తోటి సడన్ గా వర్షం కురిసే అవకాశం ఉంటుంది. సో అదే హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా తెలిపించింది. ఇప్పటి వరకు ఏదైతే ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆ జిల్లాలో మరోసారి వర్షం కూడా పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా అప్రమత్తం అయిపోయింది. ఎప్పటికప్పటికి వర్షాభావ పరిస్థితుల్లో నెలకొన్నటువంటి ఇలాంటి సిచ్యువేషన్ లో అధికంగా వర్షాలు పడితే, అధికంగా వరదలు వస్తే ఎలా మనము టేక్ ఓవర్ చేసుకోవాలి, ఎలా ప్రజలను రిస్క్ చేసుకోవాలని సంబంధించిన కూడా సహాయక చర్యలకు సంబంధించిన కూడా సిబ్బంది అలర్ట్ అయ్యారు. కాకపోతే అంత పెద్ద ఎత్తున వరదలు వచ్చి ప్రళయం వచ్చే సిచ్యువేషన్స్ అయితే ఇప్పటి వరకు అయితే ఈ సంవత్సరం అయితే జిల్లాలో లేదు. ఎందుకంటే గోదావరి నది పరివాహక ప్రాంతంతో పాటు మిగతా నదుల యొక్క ఏదైతే పరివాహక ప్రాంతాలు ఉన్నాయో, వాగుల యొక్క పరివాహక ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో వర్షం పడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది వైశాలి. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాజ్ పటేల్.